నమస్తే, వెల్కమ్ టు సన్మాన్ న్యూస్. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ నేతలు కేసీఆర్పై సిబిఐ విచారణ రద్దు చేయాలంటూ, రైతులకు యూరియా ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం దిగిపోవాలంటూ డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, రైతులు పడుతున్న బాధలు చూడలేక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బాంధవుడు తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని తన రాజకీయ నైపుణ్యంతో అన్ని వర్గాల పేద ప్రజల కష్టాలను తెలిపిన వ్యక్తిగా, తన మార్కు పాలనతో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిపై కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలు చేస్తూ సిబిఐ విచారణకు ఆదేశించిన రేవంత్ రెడ్డి కుట్రపూరితంగానే రాజకీయ ధోరణి నిరసిస్తూ ఈరోజు టేకుమట్ల మండలంలోని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సట్ల రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కేసీఆర్ గారిపై సిబిఐ విచారణ రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. ఈరోజు టేకుమట్ల మండల కేంద్రంలో రైతులకు యూరియా దొరకక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్న ఈ ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తున్నది తప్ప రైతులకు యూరియా అందించాలి, రైతులను ఆదుకోవాలి, రైతులకు మనోధైర్యం ఇవ్వాలనేటువంటి పద్ధతిని ఆలోచించకుండా నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతుల వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు రాస్తారోకో నిర్వహించడం జరిగింది, నిరసన దీక్ష తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు జీవనధారగా ఒక వరప్రధానిగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి తెలంగాణ పంట పొలాలకు నీళ్ళిచ్చి రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేసి రైతులకు ఒక విశ్వాసం కలిగించినటువంటి కేసీఆర్ గారి మీద దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి సాంకేతిక చిన్న కారణాన్ని చూపెట్టి ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ వేసి మొన్ననే ఘోష్ కమిషన్ వేసి 2 సంవత్సరాలు లీకుల మీద లీకులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు శాసనసభ పెట్టి రైతుల సమస్య చర్చించకుండా, అకాల వర్షాలకు రైతులు మునిగినటువంటి పంట పొలాల గురించి మాట్లాడకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేయడం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. తక్షణమే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి బేషరతుగా క్షమాపణ చెప్పి పెట్టినటువంటి కేసును ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ 10 సంవత్సరాలలో పేద ప్రజలు బాగుండాలి, రైతులు బాగుండాలి, తెలంగాణ రాష్ట్రం బాగుండాలని ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు, అడగకుండానే రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు, ప్రతి పంట పొలాలకు నీళ్ళు ఇచ్చిండు, రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇచ్చిండు, కొనుగోలు కేంద్రాలను పెట్టి వడ్లు కొనుగోలు చేయించిండు. కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా రైతులకు అండగా నిలబడ్డ కేసీఆర్ గారిని ఇంత దుర్మార్గంగా అధికారం వచ్చిన సందర్భంలో 2 ఏళ్లలో ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఒకరోజు ఫోన్ ట్రాపింగ్ అంటాడు, ఒకరోజు విద్యుత్ కొనుగోలు మీద ఎంక్వైరీ అంటాడు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ అంటాడు. ఇచ్చిన ఎన్నికల వాగ్దానం అమలు చేయలేనటువంటి చాతగాని ప్రభుత్వం ఈరోజు ఈ రకంగా కాలయాపన చేస్తున్నది. కాబట్టి వీటన్నిటిని నిరసిస్తూ ఈరోజు మేము రోడ్డెక్కడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రైతులకు సమయం దాటిపోతూ ఉన్నది, వర్షాలు పడ్డాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, నాట్లేసిన్లు, పత్తి కూడా ఈరోజు పూత దశకు ఉన్నది. సకాలంలో ఎరువు లేకపోతే పంట దిగుబడి రాదు. కాబట్టి తక్షణమే సరిపోయేటువంటి యూరియాను ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వకపోతే ఈ ప్రభుత్వానికి ఎక్కడెక్కడ స్తంభింపజేస్తాం, శాసనసభ్యులను మంత్రులందరినీ కూడా గెరావ్ చేసి ఎక్కడెక్కడ తిరగ కూడా చేస్తామని కూడా హెచ్చరిక చేస్తాం.